ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే నెవియా వైట్నింగ్ బాడీ లోషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులోనే ఏంటంటున్నాయి, ఇది ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు, దీని ప్రైస్ ఎంత వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఈ రోజు కూడా వర్షం పడుతుందండి, అందుకే లొకేషన్ చేంజ్ చేయవలసి వచ్చిందనమాట. సో నెవియా బాడీ లోషన్ మనకి ఈవెన్ స్కిన్ టోన్ అయితే తీసుకొస్తుంది. అలాగే ఇందులోని యూవీ ప్రొటెక్ట్ కూడా ఉంది, కాబట్టి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి సన్లో ఎక్కువ శాతం నించున్నట్లయితే ఆ ప్రొటెక్షన్ అనేది ఉండదు. ప్రతి దగ్గర కూడా మనకి బాడీ లోషన్స్ కావచ్చు, ఈవెన్ ఇన్ సన్ స్క్రీన్ లోషన్స్లో కూడాను మనకి ఏంటంటే ఇదే చెప్తూ ఉంటారు, మీరు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్నా కూడాను బయటికి వెళ్ళి ఎక్కువ శాతం ఎండలో ఉన్నట్లయితే ఆ ప్రొటెక్షన్ అనేది కరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఉండకూడదు అని చెప్తారు. అంతేకాదు ఇందులోని 40x విటమిన్ సి ఉందంట. అది ఎందుకు అని అంటే చెర్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారంట, ఇంకా అలాగే కమ్ము ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారంట. సో దానివల్ల ఇందులోని 40% ఎక్స్ట్రా విటమిన్ సి అయితే ఉంటుంది. దానివల్ల మనకి బ్రైట్నింగ్ స్కిన్ వస్తుంది అని చెప్తున్నారు, ఈవెన్ టోన్ గా మారుస్తుంది. ఎలా ఉంటుంది, ఇంకా అలాగే బాడీ కూడా ఉంటుంది. మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ క్రీమ్ ఎంతకు వచ్చింది అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనము డైలీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఉపయోగించుకోవచ్చండి. ముఖ్యంగా వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే చాలా మంది ఏంటంటే ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా చేయకూడదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే నైట్ టైం అయితే మీరు అప్లై చేసుకోండి, మార్నింగ్ చేయవద్దు. ఎందుకంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు జిడ్డుగా అనిపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే బాడీ లోషన్ అనగానే ఫేస్ కి అప్లై చేయకూడదని చాలా మంది అనుకుంటారు. బాడీ లోషన్ ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు, అది కూడా నైట్ టైం మాత్రమే. దీని మీద ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చినప్పటికీ కూడాను నేను చెప్పినట్టుగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆ విధంగానైతే రాసుకోండి. మార్నింగ్ రాసుకుంటే మటుకు ఖచ్చితంగా జిడ్డు అయితే అయిపోతుంది. అండ్ ఇది డల్నెస్ ని, డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది. డల్నెస్ అనేది అస్సలు ఉండదు. డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో లోపల నుంచి రిపేర్ చేసుకొని వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగాను మొత్తం దీని డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు. ఇంకా అలాగే దీని వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు దొరికేస్తాయి. అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే కస్టమర్ కేర్ లో అడగొచ్చు. ఇంకా దాంతో పాటుగా రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది మనకి డీప్ గాను లేయర్స్ లోకి వెళ్ళి, స్కిన్ లేయర్స్ లోకి వెళ్ళి నరిష్ చేస్తుంది. అలాగే స్కిన్ వైట్నింగ్ గా చేస్తుంది అనమాట. ఇందులో చెప్పాను కదా, ఇందులోని మనకి కమ్ము ఇంకా అలాగే ఎక్లోరా చెర్రీ అయితే ఉంది. సో దాని వల్ల ఏంటంటే 40% ఎక్స్ట్రా మనకి విటమిన్ సి అయితే లభిస్తుంది అనమాట. సో దాని వల్ల విటమిన్ సి అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అది మన స్కిన్ ని ఫేర్ అయితే చేస్తుంది. సో ఆ రకంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే డల్నెస్ నుంచి, డామేజ్ నుంచి కూడా కాపాడుతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే ఇంత భారతం అయితే ఇచ్చారనమాట. అందులో ఇంకా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రైస్ కి వచ్చేటప్పటికి 295 రూపీస్ అండి. 200 ml అయితే ఉంటుంది అనమాట ఈ ప్యాక్ లోని. మనకి కాంబో ఆఫర్స్ లోని ఇంకా అలాగే డిస్కౌంట్స్ లోని వచ్చేటప్పుడు, తక్కువలో వచ్చేటప్పుడు తీసుకుంటే మంచి డీల్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. మరి లోపల మనకి క్రీమ్ వచ్చేసి ఇదిగోండి వైట్ కలర్ లోని ఈ రకంగా మిల్కీగానైతే ఉంటుంది అనమాట. మంచి ఫ్రీగ్రెన్స్ తో కూడా ఉంటుంది. ఎటువంటి జంజాటం లేకుండా చక్కగా బాడీ అంతా కూడా స్ప్లిట్ అయిపోతుంది. అండ్ అలాగే పెనిట్రేట్ కూడా అవుతుంది. బాడీ లోపల మీకు ఏవైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నిటిని కూడా రిపేర్ చేస్తుంది. అంటే కొంతమందికి తెల్లగా మచ్చల్లాగా అయిపోయి అక్కడంతా కూడా రఫ్ అయిపోతూ ఉంటుంది బాడీ మీద అక్కడక్కడను. సో అలాంటివన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే అన్ఈవెన్ గా ఉంటుంది బాడీ అంతా, సన్ కి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ లోని కొంచెం ట్యాన్ పట్టేసి నల్లగా అవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి కదా. సో వాటినన్నిటిని కూడాను బాగు చేస్తుంది అనమాట. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.